ఓకే. అయితే ఇప్పుడు చాలా మంది మీ వరకు తమిళనాడు వరకు రాలేరు. అవునమ్మా. అయితే వారు కొరియర్‌లో మీకు బొటనవేలుది వేసి పంపించినా ఇప్పుడు సరిపోతుంది. రాకుండా ఉండే వాళ్ళకి ఏందంటే అమ్మా, మీరు మామూలుగా వాట్సాప్లో కూడా మీరు వేలిముద్ర ఎవరు తెలుసుకోవాలి, వాళ్ళ ఫింగర్ ప్రింట్ మాత్రం కరెక్ట్గా ఉండాలి. హ్మ్. పంపించిన తర్వాత మేము చెక్ చేసుకుని, మీరు రాకుండా మీరు వీడియో కాల్లో కానీ నార్మల్ కాల్లో కానీ తెలుసుకోవచ్చు. ఇది మొహం చూసి పేరు చూసి చెప్పే జ్యోతిషం కాదు, భయపడటానికి అవసరం లేదు. మీరు వేలిముద్ర మనకు కావాలి, దొరికిన తర్వాత మేము కాల్ చేస్తాం. మీకు వీడియో కాల్, ఆడియో కాల్, ఏ కాల్ కావాలని దాని ప్రకారం మీరు తెలుసుకోండి. మీరు ఇంట్లో కూర్చొని కూడా తెలుసుకోవచ్చు, రావాలని అవసరం లేదు. అదమ్మా విషయం. వాట్సాప్ లో పంపించినా సరిపోతుందమ్మా. పేరు చెప్పాలా? మీరు పేరు గిరి ఏం చెప్పడానికి, ఓన్లీ మనకు వేలిముద్ర మాత్రం పంపించాలి. లెఫ్ట్ ఆర్ రైట్ అని మాత్రం మనకు పంపించాలి. పంపించిన తర్వాత మీ తాళపత్రం దొరికిన తర్వాత దాంట్లో మీరు పేరు, అమ్మ పేరు, నాన్న పేరు, పెళ్ళయిందా, భర్త పేరు, పిల్లలది ఎంతమంది, రాశి నక్షత్ర వివరాలు, మీరు ఎప్పుడు పుట్టియారు, ఏ డేట్, ఏ డేట్ ఆఫ్ బర్త్ మొదలుకుంటూ మీరు జాతక చక్రాలు మొదలుకుంటూ దాంట్లో వచ్చేసింది. మీరు ఓన్లీ వేలిముద్ర మాత్రం మనకి ఇవ్వాలి. ఆడవారా మగవారా అనేది కూడా మీకు చెప్పక్కర్లేదు. మీరు ఏం చెప్పక అవసరం లేదమ్మా. దాంట్లో మీరు వేలిముద్ర ఆడవాళ్ళదా మగవాళ్ళదా దాంట్లో తెలిసిపోతుంది. ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు ఇక్కడ నా జాతకాన్ని చూడడం మీకు సాధ్యం అవుతుందా? బొటనవేలు ఇప్పుడు నాడి చూడడం అంటే ఎక్కడ పుట్టి చెప్పడానికి కుదరదమ్మా. మనకును ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ లో ఏంటంటే తాళపత్ర గ్రంథం ఉండాలి ముందు. ఈ ఒక్క తాళపత్రం పెట్టుకుని ఏం చేయటానికి కుదరదు. ఇప్పుడు మన దగ్గర చాలా తాళపత్ర గ్రంథం కట్టలు ఉంటుంది. ఇలాంటి కట్టలుగా చాలా ఉంటుంది. మీరు వేలిముద్ర ఇచ్చిన తర్వాత ఆ కట్టల్లో మీకు సంబంధించిన కట్టలు ఉందా లేదని ముందు చెక్ చేస్తాం. దొరికిన తర్వాత మీరు ఔషధం చెప్తాం. ఇది చెప్పడానికి మాక్సిమం ఒక 1 hour టైం పడుతుంది. గురూజీ, ఒక వేలిముద్రకి తాళపత్ర గ్రంథానికి లింక్ ఏముంటుంది? లింక్ ఏమంటమ్మా, మీరు భూలోహత్తులో పుట్టిన మనుషులకు చూసేప్పుడు మీరు పేర్లో ఎంతో మంది ఉంటారు. మీరు పేరు 10 మందికి ఉంటుంది. మీరు వేలిముద్ర మాత్రం మీకు మాత్రమే ఉంటుంది. మీరు వేలిముద్ర వేరే వాళ్ళకి కనెక్ట్ అవ్వాలి. అప్పుడు ఎట్లా అంటే తాళపత్ర గ్రంథంకి వేలిముద్ర కనెక్టివిటీ ఏంటంటమ్మా, మీరు వేలిముద్రకి పేరును ఒకటి ఉంటుంది. మీరు ఎలాగ మీకు ఒక పేరు ఉందో అలాంటిది మీరు వేలిముద్రకి పేరు ఉంటుంది. మీరు వేలిముద్ర పేరు వేరే వాళ్ళకి ఉండదు. అప్పుడు ఏంటంటే మీరు వేలిముద్ర ఈ తాళపత్ర గ్రంథంలో మీరు వేలిముద్ర పేరు ఉందా లేదా ముందు చెక్ చేస్తాం. అప్పుడు దొరికిన తర్వాత దాంట్లో మీరు డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తుంది. అది కనెక్టివిటీ అంటారు. మీరు పేరు ఈ తాళపత్ర గ్రంథం మీరు వేలిముద్ర మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయినా దాని ప్రకారం మీరు భవిష్యత్తు ఉంటుంది చెప్పబడతాం. మీరు నాడీ జ్యోతిష్యం చదువుకున్నారు కాబట్టి మీకు మాత్రమే అది తెలుస్తుంది. అవునమ్మా. ఇది ఏంటంటే సంస్కృతం చదివిన వాళ్ళు అందరి మీద చెప్పబడతారు. సంస్కృతం అంటే సంస్కరణ 2 రకాల సంస్కృతం. ఇప్పుడు బంధులు గారు గుడిల మందరాలు ఒక సంస్కరణ చెప్తాయి. ఇది పాత కాలంలో ఉండే సంస్కృతం. ఇది ప్రాచీన కాలంలో ఋషులు రాసిన పాత కాలంలో ఉండే సంస్కృతం ఇప్పుడు ఉండే బంధులు గారు చదవటానికి కుదరదు. ఇప్పుడు బంధులు గారు చదివిన సంవత్సరతే మేము చదవటానికి కుదురుతుంది. అప్పుడు మనకి 2 సంవత్సరం చదవటానికి కుదురుతుంది. అదమ్మ విషయం.